పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యా పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిందని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసిందని, ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసి పాలాభిషేకాలు కూడా నిర్వహించారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై అనేక మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు ఇవ్వమని ఆదేశాలు జారీ చేసిన సర్క్యులర్లను కాలేజీ యాజమాన్యాలు బుట్ట దాఖలు చేస్తున్నారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ ఏబీవీపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఈరోజు విశాఖ కలెక్టర్కి పెండింగ్లో ఉన్నటువంటి 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం శాఖ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 7 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జాబులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విదేశీ విద్యకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక పెద్ద ఆటంకంగా మారింది. ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఒక చీకటిలో నెట్టినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో యువకాలంలో విద్యార్థులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తామని, విద్యార్థులందరినీ కూడా విద్యా వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే పూర్తిగా ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి జీవోలు ఎగ్జిక్యూషన్లో కానీ, ఆయన ఇచ్చినటువంటి మాటలు కానీ ఎగ్జిక్యూషన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇకనైనా స్పృహలోకి రండి. స్పృహలోకి వచ్చి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా విడుదల చేసి విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే ఏ విధంగా మీకు గుణపాఠం చెప్పాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా చెప్పి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకసారి మూమెంట్ తీసుకుంటే దాని యొక్క సెగ ఏ విధంగా ఉంటుందో, ఈ చరిత్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క చరిత్రను మీరు అందరూ కూడా చూడాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమానికి దిగుతుంది. ఆ ఉద్యమం శాఖ ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. నమస్తే, ధనుష్, ఏబీవీపీ విశాఖపట్నం సిటీ జాయింట్ సెక్రటరీ. ఏదైతే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 5,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని, అలానే ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ 123ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని అందరికి కారణం ఏంటి అంటే, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఏంటంటే విద్యారంగం, ఈ రాష్ట్రంలో ఏదైతే విద్యారంగం ఉందో ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టే ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులకి హామీలు ఇచ్చారో దాన్ని నెరవేరని పక్షంలో విద్యార్థులందరూ కూడా విసికెత్తిపోయి ఆ ప్రభుత్వాన్ని దించేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏదైతే లోకేష్ గారు యోగలం పాదయాత్రలో, యోగలం యాత్రలో చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే హామీలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ రోజున మాట్లాడిన నోరు ఈ రోజు మూగిపోయిందని చెప్పేసి ఈ రోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యాశాఖలో, విద్యా వ్యవస్థలను కూడా ఏదైతే విద్యను వ్యాపారం చేసేటువంటి చీడ పురుగులు కొన్ని ఉన్నాయి. ఏవైతే అంటే విద్యా సంస్థలు నడిపిస్తున్నటువంటి రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో విద్యను కంప్లీట్గా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో బుక్కులు పుస్తకాలు వాళ్ళ కళాశాలలోనే కొనుక్కోవాలని చెప్పేసి, యూనిఫామ్లు అదే కళాశాలలో కొనుక్కోవాలని చెప్పేసి, బయట అక్కడ కొనకూడదని చెప్పేసి విద్యార్థుల్ని భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఏదైతే పేద బలహీన బడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కనీసం వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు లేని దుస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. దీన్ని ఖచ్చితంగా ఏదైతే మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు దీన్ని ఖచ్చితంగా వారి దృష్టిలోని తీసుకొని దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని పక్షంలో ఏబీవీపీ రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం దాల్స్తుందని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది.